జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి సంబంధించి కొంతమంది రైతులు కలిశారు. మా భూములు అక్రమంగా లాక్కుంటున్నారు, మాకు భూములు ఇచ్చే ఉద్దేశం లేదు అనేది ఆ భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నాము అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. జగన్ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మీద మేము న్యాయం చేస్తాం, మీ ఫ్లాట్లు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు, 3 ఏళ్ళు ఆగండి అన్నారు. అంత అయిపోయింది. ఇంతలోనే మళ్ళీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఏంటి? మారిన మనసు, జగన్ ముందు అమరావతికి నై 24 గంటల్లోనే భూ సమీకరణకు జై. అయితే ఇక్కడ వీళ్ళందరూ జగన్ దగ్గరికి వెళ్ళిన రైతు లేదా? కాదు, ఒక్క రైతు మాత్రమే మనసు మార్చుకున్నాడట. జగన్ దగ్గరికి 20 మంది పైగా రైతులు లేదా వాళ్ళే రాసుకొచ్చారు కదా, అందులో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఇదంతా అనేది అక్కడ పక్కన పెడితే ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చింది ఏంటి అంటే, నేలపాడు డిప్యూటీ కలెక్టర్ని కలిసి తన భూమిని భూ సమీకరణకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడు ఒక రైతు. మొన్న జగన్ని కలిసిన రైతులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక రైతు నేరుగా ఆయన పేరు అశోక్ అంట, ఆయన పేరు. మేము భూ సమీకరణకు సిద్ధంగా ఉన్నాం, మేము ఇవ్వడానికి మేము మనసు మార్చుకున్నాం అనేది. కాకపోతే నేలపాడుకు చెందిన కాప అశోక్ అనే రైతట ఈయన, నా భూమిని రాజధానికి ఇచ్చేది లేదు, ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది, బలవంతంగా లాక్కుంటుంది అని గట్టిగా విమర్శించారు. అదే అశోక్ ఒక్క రోజులోనే మనసు మార్చుకున్నారు. నేలపాడు డిప్యూటీ కలెక్టర్కు తన భూమిలో ఎకరన్నర భూ సమీకరణ కింద అప్పగించారు. మిగిలిన భూమిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తుళ్ళూరు డిప్యూటీ కలెక్టర్ అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు అనేది. అంటే ఇక్కడ ఒక రైతు మనసు మార్చుకున్నాడట. ఓకే, మరి ఆయన ఏం ఆలోచించుకున్నాడు, లేదంటే ఆయన మీద ఎలాంటి ఒత్తిడి వచ్చిందో తెలియదు. తప్పే ఉంది, మార్చుకోవచ్చు, ఆయన ఇష్టం. ఇది మొత్తం వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి ఇచ్చేస్తే ఓకే అనుకోవచ్చు. అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అంటే కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలే అని అనుకుంటారు. మరి తర్వాత లోకల్గా ఏమి వినిపించినాయో ఏంటో, బెదిరింపులు వచ్చినాయో ఏం వచ్చినాయో ఏదో జరిగి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ మనసు మార్చుకున్నారు రైతులు. అంటే అక్కడ ఇష్యూ ఏమీ లేనట్టే ఉంది. మరి మిగిలిన రైతుల సంగతి ఏంటి? వాళ్ళు కూడా మనసు మార్చుకుంటారు.